ఉండాలని ప్రోపేట్ మనం చేస్తున్నాము. సండే స్కూల్ పిల్లలు మరి సండే స్కూల్ మీరు అటెండ్ అవ్వాలని కూడా మరొక వారు మీకు జ్ఞాపకకి తీసుకుని వస్తున్నాము. ఈ సమయంలో మరి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక నిమిషం మీకు సమయం ఇస్తూ ఉన్నాను. ఏమైనా కాలయాపనలు ఏమైనా ఉంటే కనుక ఈ ఒక్క నిమిషంలోనే మీరు తీర్చుకొని తర్వాత కాలం అంతా కూడా సమయం అంతా కూడా వాక్యం ధ్యానించడంలో మీరు నిమగ్నం అవ్వాలని ప్రోపేట ప్రేమతో మీకు శ్రమిస్తున్నాను. మైకిల్ విషయంలో కూడా దయచేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ మైకులు పద్ధతిగా పనిచేయగలన మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. అలాగే కింద కూర్చున్న వారు కూడా ఎటువంటి అసౌకర్యాలకు గురై ఉంటే కనుక దయచేసి సంఘ పరిచారకులు ఎవరైనా వాలంటీర్గా స్పందించి కింద హాల్లో కూర్చున్న వారు కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు సంఘ సభ్యులే కాబట్టి వారి పట్ల మంచి పరిచర్య భారాన్ని కలిగి ఉండాలని సేవకుగా మీకు తెలియపరుస్తున్నాను. కింద హాల్లో వాయిస్ వస్తుందా లేదా అనేది ఒకసారి గమనించండి. చాలా మంది కూడా గడిచిన వారంలో కంప్లైంట్స్ అనేవి చేశారు, మైక్ సరిగా వాయిస్ సరిగా రావట్లేదు అని, ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని కూడా వారు చెప్పారు. కాబట్టి అందరం కూడా దేవుని మందిరంలో ఉన్నాం, ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉన్నాం. మనందరం కూడా కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధికి వచ్చాం. మనంతా కూడా ఒక కుటుంబం, ఆధ్యాత్మికమైన కుటుంబం. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వారంతా కూడా ఆయా నగరాల్లో, ఆయా కాలనీలో, ఆ యొక్క పేటలో, ఆ యొక్క వీధుల్లో మన జీవన విధానాన్ని కొనసాగించినప్పటికీ కూడా ఈ రోజున మనం ఆదివారం నాడు కుటుంబంలో ఒకచోట సంతోషపడుతూ ఉన్నాం. మనలో చాలా బాధ్యతలు ఉన్నప్పటికీ, మనలో చాలా మందికి అనారోగ్యాలు ఉన్నప్పటికీ ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునే కృపను నేటికి కూడా దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మీ అందరి తరఫున నేను దేవుడికి హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే గడిచిన నెలంతా కూడా దేవుడు తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి మనకు అవసరమయ్యే ప్రతిదీ కూడా అనుకృపలో మనకి అందించి సహాయం ప్రసాదించి మనం సజీవులకులో ఉండి సజీవుడైన దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించే నడిపింపు నేటికి కూడా మనం కలిగి ఉన్నామంటే అది దేవుని యొక్క కాపుదల. మన దేవుడు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి కూడా అందరి తరఫున నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగం గుండా కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు గ్రహించడానికి ఇష్టపడదామండి. ఈరోజు వాక్యం మీతో మాట్లాడుతుంది ఖచ్చితంగా. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడతాడని నేను కూడా విశ్వాసంతోనే వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. వెలుగలిగే చెవులు, గ్రహించే మనసులు పరిశుద్ధుడైన దేవుడు మనకి ఇవ్వాలని కోరుతూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడి కలిగి ఉందాం. నేడు మన యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడి చదవబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకున్నాం. మీకు మరలా కొంత సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దయచేసి ఆ భాగాన్ని మీ అంతటి మీరే మనసులో చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుండి 30 వచనాలు చదవడానికి ప్రయత్నం చేయండి. మీ అంతటి మీరు మనసులో చదువుకోండి. ఎలా దేవుడు మీకు అర్థమయ్యేటట్లుగా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడో ఆ రీతిగా మొదటిగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తరువాత వాక్య భాగం కూడా మనం కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు మనం పరిశీలన చేయబోతున్నాం, ధ్యానించబోతున్నాం, ఆధ్యాత్మికంగా బలము పొందుకోబోతున్నాం. మూలవాక్యము 27వ వచనాన్ని చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం గుండా మనతో మాట్లాడను గాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనము అతి విలువైన వాక్యాన్ని
మనము వినడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్య ధ్యానాలు విరివిగానే ఉంటాయి. కాబట్టి మీరు మనసును పెట్టి ఆలోచన చేయగలిగితే అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోగలం. క్రైస్తవుడు రక్షింపబడిన తరువాత, క్రీస్తునందు నూతన జీవితాన్ని పొందుకున్న తరువాత ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది, తన యొక్క రక్షణ ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, రాకడలో ఎత్తబడకుండా విడవబడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే సంఘముగా కూడుకున్నప్పుడు మనము రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండే రీతిగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే ఉదయకాల సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుండి 30 వచనాల్లో ఉన్న వాక్యాన్ని మీకు నేను చదివించాను. మరొక మార్గం చదవడానికి ఇష్టపడ్డారు. అలాగే మూలవాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం. ఈ రోజున నా యొక్క అంశం ఏమిటనగా ప్రభువుని వెంబడించువారు అనే అంశంతో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ద పీపుల్ హూ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారో వారి గురించిన విషయాలు ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరము కూడా యేసు ప్రభువుని వెంబడించిన వారు. అందుకే సమాజం మనల్ని ఏమని పిలుస్తుంది అనగా క్రిస్టియన్స్ అని పిలుస్తుంది. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ? లేదా క్రిస్టియన్ అంటే those who are following Christ called by Christian. అంటే ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తారో వారినే క్రైస్తవులు అని పిలిచింది ఆనాటి అంతియోక అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి క్రైస్తవులు అనేది క్రీస్తుని వెంబడించు వారికి సంబంధించిన పదం అన్నమాట. కాబట్టి మనం క్రీస్తుని వెంబడించకుండా ఇష్టానుసారంగా మనం జీవించగలిగితే వీఆర్ నో మోర్ క్రిస్టియన్స్. మనము ఎప్పటికీ కూడా క్రైస్తవులము కానే కాదనమాట. సొసైటీలో మనం క్రైస్తవులము అని చెప్పుకోవచ్చు, కానీ క్రీస్తుని వెంబడించకపోతే ఇన్సైడ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దృష్టిలో మనం ఏమాత్రము కూడా క్రీస్తును ధరించిన వారు ఏమాత్రము కూడా కానే కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో క్రీస్తుని లేదా ప్రభువుని వెంబడించే వారి యొక్క పరిస్థితిని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. వెంబడించుట అనేటువంటి మాట ఇక్కడ మీకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వ్యక్తిగతంగా చాలా మందిని కూడా నన్ను వెంబడించుడి అన్న విషయాన్ని తెలియపరిచాడు. ఫాలో మీ అని అన్నాడు. నన్ను వెంబడించండి అనడానికి మునుపు ఆయన ఏమన్నాడు అనగా లీవ్ దెమ్ అన్నాడు. ప్రభువుని మనం వెంబడించాలి అంటే కొన్నింటిని వదులుకోవాలండి. లీవ్ దెమ్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించండి, వాటిని విడిచిపెట్టండి, విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని యేసు ప్రభువారు చాలా మంది భక్తులతో మాట్లాడారు. ఎస్పెషల్లీ తన శిష్యులతో మాట్లాడాడు కదండి. మీరు మీ యొక్క వలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్పాడు. లీవ్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించండి, వాటిని విడిచిపెట్టండి, విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్న విషయాన్ని చాలా సార్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో పదుల సంఖ్యలో రిఫరెన్స్లలో పదుల సంఖ్యలో వ్యక్తులతో దేవుడు మాట్లాడినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథమైన కొత్త నిబంధనలో ఎస్పెషల్లీ మనం చూడగలం. అంతెందుకండి, అబ్రహామును కూడా దేవుడు ఏమన్నాడనగా లీవ్ యువర్ ఓన్ ప్లేస్ అండ్ ఫాలో మీ అన్నాడు. యెహోవా దేవుడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, లీవ్ ఊర్ అనేటువంటి ఊరిని నువ్వు విడిచిపెట్టేమని చెప్పాడు. లీవ్ దెమ్, వాటిని విడిచిపెట్టే. అండ్ వాట్ హి విల్ డు అంటే ఫాలో హిమ్, అతన్ని నువ్వు వెంబడించాలి అన్న విషయాన్ని అబ్రహాముతో కూడా దేవుడు ఆ రీతిగానే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వెంబడించుట అనే అంశంతో మీతో మాట్లాడుతున్నాను. ప్రభువును వెంబడించే మనం ఎలాంటి వారు, ఏ రీతిగా ఉన్నాము, అసలు వెంబడించుట ద్వారా మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ప్రభుని ఇంతగా మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు మనము నిజంగా వెంబడించగలుగుతున్నామా, అసలు వెంబడించే వారిలో నిజమైన వారు ఎంతమంది ఉన్నారు, అబద్ధంగా వెంబడించే వారు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఏదైనా ప్రయోజనం కొరకు క్రీస్తు యొద్దకు వచ్చిన వారు ఎందరు ఉన్నారు అన్న 5 విషయాలు మీకు నేను తెలియపరిచి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు నేను వెంబడించుట అనేటువంటి విషయాన్ని మీకు నేను ఆ పదాన్ని డిస్క్రైబ్ చేస్తాను, లేకపోతే దాన్ని నేను వివరిస్తాను. జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథంలో పదాలు మనం ఖచ్చితంగా డీకోడ్ చేయాలండి. ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ పదం యొక్క అర్థమే వాక్యం యొక్క పరమార్థంగా కనిపిస్తుందండి. అందుకే ప్రతి పదానికి కూడా మూలార్థాలు ఉంటాయి, ఆత్మీయ అర్థాలు కూడా ఉంటాయి. మీరు మూలార్థాలు శరీర సంబంధమైనది, ఆ ఆత్మీయ అర్థాలు అనేవి ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించినది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది
కదా, అక్షరము మిమ్మల్ని చంపుతుంది కానీ ఆత్మ మిమ్మల్ని జీవింప చేయును అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఇప్పుడు మీరు ఒక పదం తీసుకున్నాం, ఈ రోజున మనం ఫాలోయింగ్ అనేటువంటి మాట మనం తీసుకున్నాం, వెంబడించుట అనేటువంటి మాటను మనం తీసుకున్నాం. వాట్ దట్ మీన్? దానికి అర్థం ఏమిటి అంటే మూలార్థాలు వేరు, ఆత్మీయ అర్థాలు వేరు. మూలార్థాలు ఏం చెబుతున్నాయి అనగా ఒకరి వెనుక వెళ్ళడం అని అర్థం అండి, రెండవది తోడుగా నడవడం అని అర్థం అండి, మూడవది అనుసరించుట అని అర్థాలు వస్తాయి. మూడు అర్థాలు, ఒకటి మూల పదాలు, ఇవన్నీ కూడా మూలార్థాలు అన్నమాట. కానీ ఆధ్యాత్మికమైన అర్థాలు మూడు ఉన్నాయి. అది ఏమిటంటే శిష్యుడిగా మారి ఒకరి బోధనలను మార్గానికి కట్టుబడి ఉండడం అండి. ఒకరికి శిష్యుడిగా మారిపోయి ఆ గురువు యొక్క బోధనకును ఆ గురువు యొక్క మార్గానికి కట్టుబడి ఉండడం, ఇది వెంబడించడం అంటే ఆత్మీయ అర్థం. రెండవది ఏమిటనగా దైవ మార్గాలలో నడవడం లేదా దైవ ఆజ్ఞలను అనుసరించడం, వెంబడించడం అంటే. మూడవది నీతిని వెంటాడడం అనే అర్థం కూడా ఉంది. నీతి ఎవరు మనకి? యేసు ప్రభువే. యేసు ప్రభువే మన యొక్క నీతి. ఆయనని వెంటాడడం, ఆయనను అనుసరించడం, ఆయనతో నడవడం అనేది ఆధ్యాత్మికంగా ఆయనని ఫాలో అవడం అండి. ఈ రోజున మనము వెంబడించే వారమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కానీ మనము వాక్యంలో మనం చూడగలిగితే ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వారి జీవితంలో 4 ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? 4 ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఆ విషయాలు మనం చదువుకున్న వాక్య భాగంలోనే కనిపిస్తుంది. మొట్టమొదటి ప్రయోజనం ఏమిటనగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని ఏం చదువుకున్నాం? నా గొర్రెలు నా స్వరము వినును, ఆయన స్వరాన్ని వారు వింటారండి. ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వారు ఎవరి స్వరాన్ని వింటారు? ఆయన స్వరాన్ని, దేవుని స్వరాన్ని, ప్రభు యొక్క స్వరాన్ని వారు వింటారు. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలోనే కంటిన్యూ చేయండి. ఏమని రాయబడింది 27వ వచనంలో? నేను వాటిని ఎరుగుదును అంటే ఆయన వారిని ఎరుగుతాడట. తెలుసంట యేసు ప్రభుకు వారు ఎవరైతే ఆయన వెంబడిస్తారో వారు దేవుని చేత ఎరుగబడిన వారండి. దేవుడికి తెలుసు నువ్వెవరో తెలుసు, నీ పరిస్థితి ఏంటో తెలుసు, నీ కుటుంబం ఎలాంటిదో తెలుసు, అసలు నువ్వు ఏమై ఉన్నావో కూడా ఆయనకి తెలుసు అండి. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో మాకెవ్వరికీ తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఎందుకని? నువ్వు ఆయన వెంబడించేవాడు కాబట్టి. మూడవది ఏమైంది? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడింది అనగా నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను అన్నారండి. అంటే ఆయన వెంబడించే వారికి మూడవది ఉండే ప్రయోజనం ఏమిటనగా ఆయన వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. నాలుగవది యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం ప్రకారము వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరించలేడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 29లో మనకి ఇవ్వబడుతున్న భరోసా ఏమిటనగా ఎవరైతే ఆయన వెంబడిస్తారో వారికి ఇవ్వబడిన భరోసా ఏమిటనగా ఆయన చేతిలో వారికి భద్రత ఉంటుంది. ఆమె చెప్తారా అండి? ఈ రోజు నువ్వు నిజంగా దేవుడిని వెంబడిస్తే, యేసు ప్రభువుని వెంబడించేవాడు అయితే 27వ వచనం ప్రకారం వారు నన్ను వెంబడిస్తారు అన్న విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. నిజంగా మనము యేసు ప్రభు వారిని వెంబడించిన వారమైతే మనలో ఉండవలసింది ఏంటి? ఆయన స్వరాన్ని వినువారుగా ఉండాలి. రెండవది ఆయన మనల్ని ఎరిగి ఉండాలి. మూడవది నిత్య జీవానికి పాత్రలను ఎంచబడాలి. తర్వాత ఆయన ద్వారా భద్రం చేయబడాలి. సురక్షితమైన జీవితం మనకు ఉండాలి. ఎవరైతే ఆయన వెంబడిస్తారో ఈ 4 ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్యంలో ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే ఎవరైతే ఆయన్ని వెంబడించారో those are not following Christ. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడించారో వారి విషయంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఒక రోజున ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది. అంటే యానివర్సరీ డే, చర్చ్ యానివర్సరీ డే జరుగుతుందండి. ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎక్కడ? యెరూషలేములో చదవబడిన వాక్య భాగంలోని ఆ పండుగకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు అక్కడ కొంతమంది యూదులు యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారండి. ఏమని ప్రశ్నిస్తున్నారు? నువ్వు నిజంగా క్రీస్తువే అయితే మాకు చెప్పండి,
ప్లీజ్ టెల్ దట్, మాకు దాన్ని తెలియపరచు అని అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, నేను మీకు చెప్పాను కానీ మీరు దాన్ని నమ్మలేదు. ఎవరైతే యేసు ప్రభుని వెంబడించారో వారు ఎలాంటి వారంటే, వినండి, ఎప్పటికీ కూడా ఆయన బోధలను, ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పేది నమ్మరండి. ఈరోజు సంఘం ఏతరులు, లోకం ఉంది కదా, లోకంలో ఎంత చెప్పండి వారు నమ్మరు. కారణం, వారు దేవుణ్ణి వెంబడించేవారు కారండి. మనలో చాలా మంది బాధపడిపోతారు. మనలో చాలా మంది కూడా అయ్యో వాడు వినట్లేదు అని వారు వినరండి. ఎందుకంటే వాక్యం చెబుతుంది 10వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం ప్రకారం ఆయనలో వారు చేరని వారండి. చదవండి, 26వ వచనం ఏముంది? అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. మీరు ఎందుకు నమ్మడం లేదు? అసలు మీరు నా వారు కారు, నా మందలో మీరు లేరు, నా సంఘంలో మీరు లేరు, నాతో మీరు లేరు, మీరు మమ్మల్ని వెంబడించేవారు కారు. కానప్పుడు వారు ఎందుకు నమ్ముతారండి? వారు వెంబడించేవారు కానప్పుడు, క్రీస్తుని వెంబడించేవారు కానప్పుడు వారు ఎందుకు నమ్ముతారండి? మనం ఎందుకండి? వారు నమ్మరంటే వారు అసలు దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారు కారండి. వారు దేవుని మందలో ఉండేవారు కారండి. దేవుని మందలో ఎవరు ఉన్నారో అది దేవుడికి చాలా స్పష్టంగా తెలుసండి. దేవుని మందలో ఉన్న వారిని ఆయనే కాపాడుతాడు. వాక్యం చెబుతుంది కదా, ఎప్పుడూ కూడా ఏ దుష్ట శక్తి కూడా, ఏ శత్రువు కూడా, ఏ క్రూర మృగము కూడా నా చేతుల్లో నుండి వాటిని అపహరించలేదు. అంటే దొంగతనం చేయలేరు. నా బిడ్డల్ని ఎవ్వరు కూడా ఎత్తుకుపోలేరు. వారు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతా, వారు ఏమై ఉండాలో వారు ఆ విధంగా ఉంటారు. జాగ్రత్తగా వినాలి. మనం క్రీస్తు మందలో ఉన్న ప్రజలమండి. మన పట్ల దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అందుకే ఈ విషయాలు చెబుతూ, మీరు నమ్మరు, మీరు నా మందలో చేరిన వారు కాదు. కానీ ఎవరైతే నా మందలో ఉంటారో, నా మందిరంలో ఉంటారో, నాతో ఉంటారో, నన్ను వెంబడిస్తారో వారు తప్పకుండా నా స్వరాన్ని వింటారు. నేను వారు ఎవరో నాకు తెలుసు. మూడవది, వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. నాలుగవది, వారు ఎప్పుడూ కూడా భద్రతను కలిగి ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదండి. భవిష్యత్తు ఏమవుతుంది అన్న భయము క్రైస్తవుడితో ఉండడానికి వీల్లేదు. ఆమె చెప్తారా? వాక్యం చెబుతుంది, యేసు ప్రభువు వారి కొండ మీద బోధ ఏమంటున్నాడు? రేపటి గురించి నీకు చింత ఎలా? ఓకే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా ఆలోచన నీకేలా? ఆకాశ పక్షులను చూడండి, అడవిలో పుష్పాలను చూడండి. అయినను కూడా మీరు ఆకాశ పక్షుల కంటే, అడవిలో ఉన్న పుష్పాల కంటే శ్రేష్ఠులు కారా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున క్రీస్తుని వెంబడిస్తున్న మనకి ఇవ్వబడిన ఆధిక్యత మనకు తెలియాలండి. ధైర్యం మనకు తెలియాలి. మనకి ఇవ్వబడిన నిశ్చయత మనకు తెలియాలి. వాట్ ఇస్ ది అష్యూరెన్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ which we have today? ఈ రోజు మనం కలిగి ఉన్న నిశ్చయత ఏంటో మనకు తెలియాలి. క్రైస్తవుడు భవిష్యత్తు కొరకు భయపడకూడదండి. ఆమె చెప్తారా? రేపేం జరుగుతుందని దిగులు ఉండకూడదండి. ఎందుకంటే మన విషయంలో దేవుడికి ఒక బాధ్యత ఉందటండి. మనం మేపువాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, భద్రపరచేవాడు ఆయనే, క్రమశిక్షణలో పెట్టేవాడు ఆయనే, శత్రువు చేతులలో నుండి రక్షించేవాడు ఆయనే. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఇప్పుడు చెప్తాను వినండి. ఇది గొప్ప నడిపింపు. ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో వారు చాలా గొప్ప నడిపింపులో ఉన్నారని అర్థం. అయితే క్రీస్తుని వెంబడించే వారిలో 5 రకాల మనుషులు ఉన్నారండి. There are 5 types of people, those are following Christ Jesus today also. ఈ రోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారిని వెంబడించిన వారందరూ కూడా ఒక తెగకి సంబంధించిన వారు కాదండి. 5 తెగలకు సంబంధించిన వారు. ఒకవేళ ఈ 5 తెగలలో ఏ తెగకైనా మనము చెంది ఉంటే కనుక ఈ రోజున రిపెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ 5 తెగలలో లేకపోతే ఏ స్థాయిలో మనం ఉన్నామో, ఒకవేళ ఉండకూడని స్థాయిలో ఉంటే ప్రభు బల్లకు సమీపించడానికి మునిపే రిపెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రభు బల్లలో ప్రిపేర్ అవ్వడం అంటే నీ హృదయంలో ఉన్న మలినాన్ని కడుక్కోవడమే. వాక్యం ద్వారా దేవుడు
ఉండగా ఖచ్చితంగా కూడా మనం ఆ యొక్క వాక్యము ద్వారా కడగబడాలి, పట్టబడాలి. ఆమె చెప్తారా? విని వెళ్ళిపోవడం కాదండి. మీరు ఎంతమందికి ప్రభువుగా తీసుకుంటున్నప్పుడు సంతోషం ఉంటుందండి? ఎత్తొద్దు, చేయొద్దు, చేతులు ఎత్తొద్దు, అది మీకే తెలుసు కదా, నాకు తెలియక్కర్లే. మీరు ఎంతమందికి ధైర్యం వస్తుందండి? మీరు ఎంతమంది సాటిస్ఫాక్షన్, తృప్తి ఉంటుందండి? మీరు ఎంతమందికి అండి దేవునితో నేను మరలా ఒక సంబంధాన్ని రిస్టోర్ అయ్యాను, లేకపోతే నా ఆధ్యాత్మిక జీవితం మరలా కట్టబడి రీబిల్డ్ అయ్యింది అని ఎంతమంది అయితే ఆ సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నారు? చాలా తక్కువ. ఉంటే గనక చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకు చెప్తున్నారంటే వినండి, మనకు అర్థం కావడం లేదు దేవుడు, మనకు అర్థం కావడం లేదు వాక్యం. మనం ఏమై ఉన్నామో మనకు తెలియడం లేదు. నో అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియాలి, నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియాలి. అట్లీస్ట్ పక్కింటోడు ఏమై ఉన్నాడో మీకు ఎందుకండి? ఆ కుటుంబం ఏమైందో మీకు ఎందుకండి? ఈడెలాంటోడు వాడాలంటోడు ఎందుకండి? అసలు నువ్వెలాంటి దానివి, నువ్వెలాంటి వాడివి, అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నలుగురి గురించి నువ్వు మాట్లాడితే ఆ నలుగురు నీ గురించి మాట్లాడతారు. ఆ విషయం తెలుసా నీకు? ఒక వ్యక్తి గురించి నువ్వు చెడుగా సాక్ష్యం ఇస్తే ఇంకో నలుగురు నీ గురించి చెడుగా సాక్ష్యం ఇస్తారు. మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ చేతుల్లో బైబిల్ ఇవ్వబడిందండి, నీ దగ్గరికి బైబిల్ తేబడింది. వాక్యంతో నువ్వు ఉన్నావు, ఆ వాక్యంతో నువ్వు అంటు కట్టిబడి ఉన్నావా అనేది నా ప్రశ్న. వాక్యం అయితే చేతిలో ఉంది, కానీ ఆ వాక్యంతో నువ్వు అంటు కట్టి ఉన్నావా? అంటు కట్టి ఉంటే అద్భుతమైన జీవితాన్ని చూస్తావని ఇహమందు పరమందు. చాలా మంది ఎందుకు చాలా సంతోషంగా ఉంటారో తెలుసా అండి? ఇబ్బందులు ఉన్నా కూడా వారితో వాక్యం ఉందండి, వారి దగ్గర పరిష్కారం ఉంది. వాక్యం ఉంది అంటే వాడిలో పరిష్కారం ఉంది అని అర్థం అండి. కరోనా అనేటువంటి వ్యాధి మనం చాలా మంది చూసాము, చాలా మందికి అటాక్ అయింది. కానీ వ్యాక్సిన్ ఉన్నప్పుడు ఎంత ధైర్యం కలిగి ఉన్నాం మనం, రాని వ్యాక్సిన్ వేసుకున్నాం అని ధైర్యం వచ్చిందా లేదా? అలాగే రాణి శ్రమలు వాక్యం నా దగ్గర ఉంది, రాణి శత్రువు వాక్యం నా దగ్గర ఉంది, రాణి రోగము నా దగ్గర వాక్యం ఉంది, నా దగ్గర ప్రభు ఉన్నాడు. దేనికి భయపడాలి? రాణి భయపడిపోయి రావద్దని ప్రార్థన చేయకూడదండి. నువ్వు ఎంత రావద్దని ప్రార్థన చేస్తావో అంత త్వరగా నీ దగ్గరికి శ్రమలు వస్తాయి. అర్థమైందా మీకు వాక్యం? నీ వద్దు వద్దు అనుకున్నది వస్తుందని యోబు అంటాడు. తన జీవితంలో ఏది జరగకూడదని నేను ఆశించాను అదే నా జీవితంలో జరిగింది అని పశ్చాత్తాపడ్డాడు. ఏది వద్దనుకున్నాను నా జీవితంలో అదే నా జీవితంలోకి వచ్చింది. ఈ రోజు చెప్తాను వినండి, ఆధ్యాత్మికమైన పోరాటం ఎలాంటిదంటే నీకు ఇష్టం వచ్చింది జరిగేది కాదు, ఓకేనా? దేవునికి ఇష్టం వచ్చేది జరిగేది, నీకు ఇష్టం వచ్చేది కాదు. You'll die as a flesh. శరీర సంబంధులుగా మనం చనిపోయామండి. ఆధ్యాత్మికంగానే బతుకుతున్నాం మనందరం ఆత్మ సంబంధులం. నమ్మిన వారు అని చెప్తారా? మనందరం పగటి సంబంధులం. నమ్మిన వారు అని చెప్తారా? మనము చీకటి సంబంధులము కాము, మనము ప్రకృతి సంబంధులము కాదు, మనము ఇంకా ఏం కాదు, శరీర సంబంధులము కాదండి. మనం దేనికి సంబంధులం? వెలుగు సంబంధులం, ఆత్మ సంబంధులం. మనం దినదినము కూడా అనేక విషయాలు కూడా మనం పోరాటం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నా యొక్క అంశానికి మీ దగ్గర నా వస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినడానికి ఇష్టపడండి. ఇప్పుడు మనం అందరం కూడా వెంబడిస్తూ ఉన్నాం. వెంబడించిన వారిలో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారండి. ఆ యొక్క ప్రజలు ఎవరంటే 5 రకాలుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మొట్టమొదటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే బైబిల్ చెబుతున్న వారిని నిజమైన శిష్యులు అని చెప్పిందని. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడించారో ఒక తెగ, ఆ తెగకి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే నిజమైన శిష్యులు, ట్రూ డిసైపుల్స్ అన్నారండి, ఓకేనా? వీరు ఏం చేస్తారు అనగా, ఎవరైతే యేసు ప్రభువుని నిజంగా వెంబడిస్తున్న ఈ శిష్యులు ఉన్నారో వీరి యొక్క జీవితం ఎలాంటిది అంటే వీరు యేసు ప్రభువుని హృదయపూర్వకంగా వెంబడిస్తారండి. ఇది ఎటువంటి బలవంతంగా ఉండదు. వీరు కేవలం యేసు వైపు చూస్తూ, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘములే ఉండగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడై యేసు వైపు చూచుచు అన్నట్లుగా వీరు బ్రతుకుతారండి. వీరు హృదయపూర్వకంగా ప్రభువుని వెంబడిస్తారు. రెండవది, తమ
జీవితాలను ఆయన కోసము పూర్తిగా అంకితం చేస్తారండి. ఎవరు ట్రూ డిసైబుల్స్, ఎవరైతే యేసు ప్రభువుని వెంబడించారో ఆ యొక్క వెంబడించిన వాళ్ళలో ఒక తెగ. ఎవరు వాళ్ళు? ట్రూ డిసైబుల్స్, నిజమైన శిష్యులండి. వీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడిస్తారు. రెండవది, ఆయన కోసము ఏం చేస్తారు? వాళ్ళ జీవితాలను కూడా అంకితం చేస్తారండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వారి జీవితాన్ని అంకితం చేసిన వారు పరిశుద్ధ గ్రంథం పౌలు అంకితం చేసేసాడు. అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులైపోయారు. ఎలాగా? వాళ్ళందరూ వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు ఎవరి ద్వారా బలవంతంగా చంపబడ్డారు. ఆల్మోస్ట్ ఒక ఇస్కరియోతును పక్కన పెట్టేయండి, మిగిలిన వాళ్ళందరూ కూడా యథాస్థితిగా చనిపోయారు. ఇంకొక ఆయన ఉన్నాడు, అపోస్తలుడైన యోహాను, పద్మాసు దీపంలో. ఆయన కూడా నార్మల్గానే రోగంతో వచ్చి చనిపోయాడని చరిత్ర చెబుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్ని విడిచిపెడతారు వాళ్ళు. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోరు. ముఖ్యంగా నిజమైన డిసైబుల్స్ ఎవరైతే ఉన్నారో వారట ఆయన బోధనలను పాటిస్తారంటండి. ఆయన చెప్పిన దానిని వారు చేస్తారంట. యేసు ప్రభు ఏం చెబుతున్నాడో దాన్ని వారు చేస్తారంట. గడిచిన శుక్రవారపు ఆరాధనలు, ఆ రోజున మనకి గురు పూజోత్సవం కదా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి 1961 సంవత్సరం నుండి మన యొక్క భారతదేశం ఆ యొక్క జయంతిని టీచర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ సందర్భాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు వాక్యాన్ని తెలియపరిచాను. ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయం అలా టచ్ చేసి మీకు నేను తెలియపరిచి ముందుకు వాక్యాన్ని తీసుకుని వెళ్తాను. ఈ రోజున మనలో ఎంతమందికి క్రీస్తు బోధలు ఉంటున్నాయండి? మీరు ఎంతమంది క్రీస్తు బోధలు చదువుతున్నారండి? ఎంతమంది క్రీస్తు బోధలు నేర్చుకుంటున్నారండి? ఉదయం లేవంగానే జాగ్రత్తగా చెప్తూ ఉన్నారు, రెన్యువల్ అయిపోవాలి, రిస్టోర్ అయిపోవాలి, రిఫార్మేషన్ రావాలి. ఏంటో తెలుసా అండి? మీరు ఉదయం కానీ ఆశీర్వాదమే, వాగ్దానాలనే కంఠస్థం చేస్తున్నారు, కానీ క్రీస్తు బోధలు మీరు కంఠస్థం చేయడం లేదండి. ఫస్ట్ నో దట్. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది క్రీస్తు బోధలే. తర్వాత మిగిలిన అధ్యాయాలు, మిగిలిన పుస్తకాలు. మనము క్రీస్తు బోధలను అర్థం చేసుకుంటే విలువలతో నింపబడతామండి, విలువలతో నింపబడతాం. అందుకే యేసు ప్రభు కూడా ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాల ప్రకారం, ఈ నా మాటలు విని ఈ మాటలు చొప్పున కట్టుకున్నవాడు తన ఇంటిని రాత్రి మీద కట్టుకున్నవాడు తుఫాను వచ్చినా లేకపోతే గాలి వచ్చినా ఆ ఇల్లు పడిపోదండి. అసలు యేసు ప్రభు గ్రేట్ కమిషన్ ఇచ్చారు తెలుసా మీకు? శిష్యులకు ఏం ఇచ్చాడు గ్రేట్ కమిషన్? మీకు ఒక భాగమే తెలుసు, రెండో భాగం మీకు అనవసరం. కానీ మొదటి భాగము రెండవ భాగం, మనిషికి 2 కళ్ళు ఎలాగో సువార్తిక 2 కూడా ఒకటి మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మము ఇయ్యుడి. తర్వాత లైన్ ఉంటుందండి, అది రెండవ కన్ను అండి. ఏంటి ఆ కన్ను అంటే, నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితినో వాటిని వారికి బోధించుడి. బాప్తిస్మం ఇయ్యుడి, వారిని నా శిష్యులుగా చేయుడి. ఎలా చేయాలి? నేను ఏ సంగతులనైతే మీకు నేను ఆజ్ఞాపించితినో వాటిని వారికి తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా వారికి బోధించుడి. ఈరోజు ఏ బోధనండి? ఈరోజు ఏమి వింటున్నామండి? మీకు కావాల్సింది వాగ్దానాలు, మీకు కావాల్సింది ఆశీర్వాదాలు, మీకు కావాల్సింది మెప్పులు, మీకు కావాల్సింది ఉన్నపాటిని జరిగిపోవాలి, ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరిగిపోవాలి. క్రీస్తు బోధలు వినకపోతే ప్రమాదం అండి. క్రీస్తు బోధలు సంఘానికి పునాది. క్రీస్తు బోధలు ఆధ్యాత్మికమైన జీవితానికి పునాది. ఈ నా మాటలు విని దేని మీద కట్టుకున్నవాడు ఇల్లు రాతి మీద. అంటే ఏంటి? దేవుని మాటలు మనకు పునాది వంటివి. అవి లేకపోతే ప్రమాదం. సంఘాలు కూలిపోతాయి, సంఘాలు పాడైపోతాయి, సంఘాలు త్రోవ తప్పిపోతాయి, సంఘాలు సిద్ధపడలేవు, సంఘాలు లోకంలో కలిసిపోతాయి, సంఘాలు విడబడతాయి. ఆధ్యాత్మికంగా పిల్లల వాక్యం చెబుతుంది కదా, క్రీస్తు బోధనను పునాదులుగా చేసుకోవాలి. అనుదిన వాగ్దానం పక్కన పెట్టండి. కొన్ని రోజులు నేను చెప్తున్నాను సంఘానికి, ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఇంకో 3 నెలల్లో
ఈ 2025వ సంవత్సరం అనేది ముగించబడుతుంది. అవునా? వెరీ షార్ట్ టైం అయిపోయింది కదండి. ఎంత వేగంగా వచ్చాయి 9 నెలలు. కళ్ళు మూసి తెరిచినట్టు అనిపించింది. నిన్నే మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయినట్టుగా అనిపించింది. అంటే ఎంత వేగంగా కాలం గడుస్తూ ఉంది. ఇంకో 3 నెలల్లో ఈ యొక్క 2025వ సంవత్సరం కూడా అయిపోతుంది. కొత్త సంవత్సరం వెళ్దాం. నేను చెప్తున్నాను సంఘానికి, నిజంగా నేను నిజమైన దేవుడి సేవకులని మీరు భావిస్తే, పాస్టర్ గారు నిజమే చెప్తున్నాడని మీరు కానీ అంగీకరిస్తే, మీకు నేను చెప్తున్న విషయం ఏంటంటే తెలుసా అండి, మీరు ప్రారంభించండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఉన్న క్రీస్తు బోధలన్నీ కూడా నేర్చుకోండి. చదవండి. క్రీస్తు బోధలు మిమ్మల్ని కడతాయి. క్రీస్తు బోధలు మిమ్మల్ని విలువలతో నింపుతుందండి. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి వ్యక్తి చెప్పిన విషయం ఏంటో తెలుసా అండి, యేసు ప్రభువు ప్రపంచ గురువట. బైబిల్ పట్టుకున్న మనమని అంగీకరించడం లేదండి. 5వ గ్రంథాలతో పెరిగిన వ్యక్తి, ఎక్కడో తన యొక్క స్టడీస్లో బైబిల్ చదివిన వ్యక్తి యేసు ప్రభు వారి బోధలకు ఆకర్షితుడైపోయి యేసు ప్రభు వారు ప్రపంచ గురువు అని స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. ఈ రోజున మనము కూడా జాగ్రత్తగా క్రీస్తు బోధలను పాటించాలండి. ఎవరైతే క్రీస్తు బోధలు వింటారో, ఎవరైతే క్రీస్తు బోధలను అర్థం చేసుకుంటారో వారే నిజమైన దేవుని శిష్యులు. రెండవ జాతి ఉన్నారండి. చూడండి, మత్తయి సువార్త 4:19-20 ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు చాలనులుగా చేతులని వారితో చెప్పాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. కాబట్టి మీరు నిజమైన దేవుని శిష్యులు అవ్వాలి అంటే మీరు కొన్నింటిని విడిచిపెట్టాలండి. దేవుని శిష్యులుగా కాకుండా, క్రీస్తుని వెంబడింపకుండా ఆటంకంగా ఉన్న ప్రతి విగ్రహము కూడా యేసు నామములో నీ యొద్ద నుండి తొలగిపోవును గాక. రెండో విషయం చెప్తాను వినండి. వెనక్కి వెళ్తే మీరు ప్రభుత్వాలు కూడా ఉంది కాబట్టి. రెండో విషయం ఏంటంటే, సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్, దోస్ ఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో రెండవ జాతి అండి, రెండవ తెగ, రెండవ గుంపు ఎవరు అనగా మిరాకిల్ సీకర్స్ అండి. అంటే అద్భుతాల కొరకు వచ్చేవారు. వాళ్ళు ఎవరు కూడా నిజమైన డిసైపుల్స్ కారండి. చెప్తాను వినండి. అద్భుతాల కోసం వచ్చిన వారండి, యేసు ప్రభువును గమనించిన వారు. వీరు ఎలాంటి వారు అంటే, వీరు యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతాలను, స్వస్థతల కొరకు మాత్రమే ఆయనను అనుసరిస్తారండి. ఇలాంటి వారు ఆధ్యాత్మిక బోధనల పట్ల అంత ఆసక్తి ఉండదండి. ఇలాంటి వారు వాక్యం మీద ఆసక్తి ఉండదండి. ఇలాంటి వారికి బైబిల్తో సంబంధం లేదండి. ఇలాంటి వారికి ఎప్పుడూ కూడా అద్భుతాలు జరిగిపోతూనే ఉండాలి. అద్భుతం చేయి. నిన్ను రక్షించడం అనే చేసిన అద్భుతం కంటే ఇంకే గొప్ప అద్భుతం ఉందండి. నిన్ను ప్రేమించే అద్భుతం కంటే ఇంకే అద్భుతం ఉందండి. నిన్ను రక్షించి కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు అంతకంటే అద్భుతం ఇంకేముందండి? ఇంకేం అద్భుతం చేసేయాలండి నీ జీవితంలో నీకు తెలియదు నువ్వు ఏ అద్భుతం చేత రక్షింపబడ్డావు అని. అందుకే ఇప్పటికీ అదే అడుక్కుంటున్నా, అదే అడుక్కొని బతికేస్తున్నా. అద్భుతం చేయాలి. అద్భుతాలు చేయడానికి మనం పిలవబడలేదండి. రక్షణ పొందుకోవడానికి దేవుడు మనం పిలిచాడు. హృదయాలు మార్చడానికి మన దేవుడు పిలిచాడు. మనకి నూతన వస్త్రాన్ని ధరింప చేయడానికి యేసు ప్రభువు పిలిచాడు. మన పాపాలను కడగడానికి యేసు ప్రభువు పిలిచాడు. నిత్య రాజ్యములో మనం ఉంచడానికి యేసు ప్రభువు పిలిచాడండి. ఇది అద్భుతం అంటే. పాపి పరిశుద్ధుడవ్వడం అద్భుతం. పడిపోయిన వాడు లేవడం అద్భుతం. ఒకప్పుడు షర్టు మీద మరక పడితే పౌడర్ రాసుకొని కవర్ చేసుకుని వెళ్ళిపోయే జీవితాలు మనకి. షర్టు మీద ఏదైనా టీ మరక పడితే కొత్త షర్టు కొనుక్కోలేని పరిస్థితుల్లో అదే షర్టుని, అదే ఒక చొక్కాని పౌడర్ రాసి, శుద్ధముక్క రాసి, ఆ యొక్క చాక్ పీస్ రాసుకొని కవర్ చేసి, ఏదో పిండి రాసి సమాజంలోకి వెళ్ళిన వారు మనం. కానీ ఈ రోజున స్థాయి ఎలా మారింది? ఏ విధంగా మారింది? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? చాలదా అద్భుతం, చాలదా ఘనత, చాలదా ఆశీర్వాదం? రక్షణ వస్త్రంతో నింపేశాడే. మురికి వస్త్రాలను తొలగించి, మలిన వస్త్రాలను తొలగించి, పాపంతో ఉన్నటువంటి వస్త్రాలను తొలగించి ఉల్లాస వస్త్రాలతో నింపాడే.
ఇంకేం కావాలి అద్భుతం? మనకి అద్భుతాల కోసం వచ్చిన వారండి వీళ్ళు. వీరికి వాక్యం వద్దు, వీరికి సంఘ సహవాసం వద్దు, వీరికి బైబిల్ వద్దు. కేవలం తమ శరీర సంబంధమైన అవసరాలు తీరాలని మాత్రమే ఆశిస్తారండి. ఉదాహరణగా యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు కదండి. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? 3,000 రొట్టెల, 5 రొట్టెలు, 2 చేపలు. అక్కడ మిరాకిల్ చేశాడండి. చేసినప్పుడు ఎంతమంది పురుషులు తిన్నారని లేఖనంలో ఉంది? 5,000 మంది పురుషులు అంతే. తర్వాత ఎవరు తిన్నారనేది లెక్క చెప్పలేదు పరిశుద్ధ గ్రంథం. మనం ఓకే వదిలేసింది. ఇంకా ఎక్కువే తిని ఉంటారు, ఎక్కువ మందే తిని ఉంటారు. కాబట్టి పక్కన పెడితే ఇది గమనించిన ఒక తెగ ఉందన్నమాట. మీరు ఏం చేస్తారంటే యేసు ప్రభుతో వెళ్తే తిండి దొరుకుతుంది, యేసు ప్రభుని వెంబడిస్తే ఆహారం దొరుకుతుంది, యేసు ప్రభుతో వెళ్తే అన్ని సౌకర్యాలు ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. ఇలాంటి వారు ఆ కాలంలోనే ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు, యేసుని వెంబడించేవారు, తిండి కొరకు వెంబడించేవారు, లేకపోతే ఏదైనా అవసరాలు తీర్చుకోవడానికి వెంబడించేవారు, అద్భుతాల కొరకు వచ్చేవారండి. అందుకే పౌలు రోషంతో ఏం చెప్తున్నాడంటే సంఘానికి, రోమా సంఘమా విను, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుని రాజ్యం అనేది the kingdom of God is not ఏం కాదు చెప్పండి. దేవుని రాజ్యము భోజనమును పానీయమును కాదండి, కాదు. కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అడగమంటారా? మీరు రక్షింపబడిన తర్వాత మీరు ఎన్నిసార్లు నవ్వారండి? టీవీలో ప్రోగ్రాంలు చూసి నవ్వడం కాదండి. అబ్బే టీవీలో సినిమాలు చూసి నవ్వడం కాదండి. అబ్బే ఎవరినో తిడుతూ ఉంటే మీకు సంతోషం కదా, ఆ నవ్వు కాదండి. ఎవడో పతనం అయిపోతూ ఉంటే మీకు ఆనందం కదా, ఆ నవ్వు కాదండి. నువ్వు రక్షణ పొందుకున్నావు అన్న నవ్వు మీరు ఎంతమందికి ఉంది? ఎంతమంది ఆ ఆనందాన్ని పొందుకున్నారు? ఇంకా మనం ఐంగిక విచారాలతోనే కొట్టిమెట్టాడుతున్నాము. కాబట్టి ఈ పరలోకపు పరిశుద్ధాత్మ అందరి ఆనందము మనం ఈరోజు కలిగి లేమండి. నువ్వు నిజంగా వెంబడిస్తూ ఉంటే క్రీస్తుని విడిచిపెట్టాలండి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి. ఏం విడిచిపెట్టాలి మీకే తెలుసు కదా, ఏం విడిచిపెట్టాలో మీకే తెలుసు. వేటితో మీరు పోరాడుతున్నారు మీకే తెలుసు, వేటితో మీరు జీవనాన్ని కొనసాగిస్తున్నారు అది మీకు చాలా స్పష్టంగా తెలుసండి. వాక్యం చెబుతుంది కదా, అద్భుతాల కోసం ఆయన వెంబడించడం కాదు, కాదు ఆయన అడగకుండానే చేసేది అద్భుతం. ఆయన మీ జీవితంలో అద్భుతం అంటే ఏంటో తెలిసిన రక్షణ కార్యమేనండి. రక్షణ కార్యం ఇది ఎవ్వరు చేయలేనిది, ఎవ్వరు చూపలేనిది, సిలువలో ప్రాణం పెట్టి నిన్ను కొనలేనిది, రక్తం చిందించి నిన్ను కడగలేనిది ఏది లేదండి. ఒక యేసు ప్రభు దగ్గర మాత్రమే అదే అద్భుతం. నమ్మిన వారు అనేది చెప్తారా? మూడవ తెగ జాగ్రత్తగా వినాలి. ఈ రెండో విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 5 తెగలు అన్నాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ తెగ. కాబట్టి దీని గురించి మాట్లాడి అవకాశం ఉంటే నెక్స్ట్ సండే కూడా మనం ఈ విషయంలో మనం ధ్యానం చేద్దాం. ఇట్స్ ఇంపార్టెంట్. దీన్ని కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. మనం ఫెలోషిప్లోకి అంటే కమ్యూనియన్లోకి వెళ్ళబోతున్నాము. కాబట్టి మనం మన హృదయాలు సిద్ధపరచాలని నా యొక్క భావన. కాబట్టి రెండవ గ్రూప్ పీపుల్ మీద ఉందాం. మొదటి గ్రూప్ ఎవరైనా చెప్పుకున్నాం మనం? నిజమైన శిష్యులండి. వీరు త్యాగపూరితమైన జీవితం, వీరు ఎన్నో తెలుసుకుంటారు. వీరు త్యాగం, అంకితం, ఇంకా దేవుడికే వారి జీవితాలు అంకితం చేసేస్తారు. చావైనా రేవైనా ఇంకేదైనా కూడా యేసున్నాడు అంతే. యేసు ప్రభుతోనే మా ప్రయాణం, యేసు ప్రభు కొరకే మా జీవితం, యేసై కొరకే మా ప్రాణం. ఇందాక పాడుకున్నారు కదా ఆ పాట, ఏంటది? ఇంకోసారి పాడండి, ఇంకోసారి పాడండి, ఇంకోసారి పాడండి అని కొయిర్ లీడ్ చేసింది కదా. ఏం పాడారండి అది? నా జీవం నా సర్వం నీవే అన్నారా? నిజమేనండి. ఇవ్వగలరా మీ ప్రాణం? ఇవ్వగలరా మీ సర్వం? పాటలకు అంకితం. దేవుడు దాన్ని అంగీకరించాడు, డినై చేస్తాడు. భక్తులు రాసేశారు పాటలు, మనము పాడేస్తున్నాం, ఆరాధన నడిపించేస్తున్నాం, అందరిని ఉజ్జీవింపజేస్తున్నాం, అందరికీ ఉల్లాసాన్ని ఇస్తున్నాం. కానీ అది ఎలా ఉంది మన జీవితంలో? నిజంగానే అక్షేమమా? మీ ప్రాణం చేసుకుపోయినా ఏదో అడుగుతున్నాడు, ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వలే. ఫేక్ ప్రెజెంట్ వర్షిప్. 2 స్థలాలలో
రెండు స్థలాల్లో క్రైస్తవులు ఫేక్. నంబర్ 1 ప్రెజర్ వర్షిప్ అండ్ సెకండ్ మెమరీ సర్వీస్. ఇది రెండు ఫేకే. బతుకున్నప్పుడేమో వాడిని తిడతావు, చనిపోయిన తర్వాత అతని గురించి మాట్లాడాలంటే ఎక్కడ లేని ఘనతను తెస్తావు. ఫేక్. బతుకున్న అదే సాక్ష్యం ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా అదే సాక్ష్యం చెప్పాలి. బతుకున్నప్పుడేమో ఇది ఇలాంటి వాడు అలాంటి వాడు ఈమె ఇలాంటిది ఆ కుటుంబం ఇలాంటిదని చాలా రకాల హింసించి బాధ పెట్టిన తర్వాత వాడు కర్మకాలి చనిపోతే ఆ కూడికలో, ఆ జ్ఞాపకార్థ కూడికలో నీకు అవకాశం ఇచ్చి చెప్పమంటే మాట మారిపోతుంది, స్వరం మారిపోతుంది, ఎమోషన్ మారిపోతుంది, నటన. ఓకేనా? సో నిజమైన శిష్యులు అలా చేయరండి, వాళ్ళ జీవితం వేరు. ఇప్పుడు రెండవ గ్రూప్ అనుకున్నా కదా, ఎవరు వీళ్ళు? అద్భుతాల కోసం వచ్చేవారు. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు చెప్పాడండి. యేసు ప్రభు తెలుసా లేదండి మనం ఎలా యేసు ప్రభుని గమనిస్తున్నామని? యేసు ప్రభు తెలుసా లేదండి మనం ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నామని? యేసు ప్రభు తెలియదా అండి? యేసు ప్రభు తెలుసండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో చూద్దామండి. యేసు ప్రభు వారి మాటల్లోనే, యేసు ప్రభు వారి మాటల్లోనే ఏంటి ఆ మాటలు? చదవండి. యేసు అనే మాట ఉంటే అయిపోయి ఉంటుంది, అంటే ఆయన మాటలు అన్నమాట. యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. 27వ వచనం కూడా చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రభు వల్ల యేసు శరీరం, యేసు యొక్క రక్తానికి సూచనగా రొట్టె, ద్రాక్షరసం ఉన్నాయి. ఇవి ముద్రింపబడినటువంటి పదార్థాలండి. నమ్మిన వారు చెప్తారా? దేవుడు ముద్రించాడు. అంటే మీరు ఎంతమంది ఉదయాన్నే ఈ రోజున ఉదయాన్నే లేచి చేపల మార్కెట్కి లేకపోతే ఈ మటన్ షాప్కి వెళ్తారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు మటన్ షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఒక స్టాంప్ పడుతుంది, గవర్నమెంట్ స్టాంప్ పడుతుంది, బ్లూ కలర్ లో స్టాంప్ పడుతుంది. అంటే అది లీగల్ అవుతుంది అనమాట, అది అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. దాని మీద స్టాంప్ లేకపోతే అంటే తొడమ చేస్తారనమాట. అది అంత వెంట పోయిడు కదా, ఆ యొక్క కాలు దగ్గర తొడ దగ్గర అందరికి కనిపించేటట్టుగా ఒక స్టాంప్ పడుతుంది, ఒక ముద్ర పడుతుంది. అంటే అది ఏమైంది? దాని కొరకు అది నిర్ధారించబడింది, అది లీగల్, అది ఆరోగ్యకరమైన అర్థమండి. ఒకవేళ ఫుడ్ కమిషన్ వారు అది ఒక చనిపోయిన రోగంతో చనిపోయినా కూడా దానికి ముద్ర వేయండి. ఇది హెల్దీగా ఉన్నది, ఇది ఆరోగ్యకరమైనది కాబట్టి ఇది సేల్ చేయొచ్చు, ఎవరైనా తినొచ్చు, అది ఎవరైనా కొనుక్కొని తినొచ్చు అని ముద్ర వేస్తారు. ఇది దీనికి కూడా దేవుడు ముద్ర వేశాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మాంసము రక్తం, ఇది ముద్రింపబడింది, ముద్రింపబడింది. క్షయమైనది కాదు, క్షయమైనది కాదు, అక్షయమైన ఆహారం అండి. దీన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? కష్టపడాలి, కష్టపడాలి. ఈరోజు పాస్టర్ గారి చేతుల మీద మీకు ఇచ్చేస్తారు, కొంతమంది పరిచారకుల మీద రొట్టెల ద్రాక్షరసం తీసుకొచ్చేస్తారు, మీరు తినేస్తారు, తాగేస్తారు. అది కాదు, అది కానే కాదు. అది మన జీవితంలో పని చేయలాగున కష్టపడాలి. అది మనకి అది ఆశీర్వాదకరంగా ఉండులాగున ఎన్నో వాటిని విడిచిపెట్టి రావాలండి దేవుని సన్నిధికి. చెప్పులు విడిచిపెట్టి వస్తారు, కానీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి రాలేరు. చెప్పులు విడిచిపెట్టి వస్తాం, అది మనకు చాలా ఇంపార్టెంట్, కానీ హృదయంలో ఉన్న మలినాన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చేవాడు సమస్త కల్మషాన్ని విడిచిపెట్టి ఆయన ఎందుకు రావాలి? ప్రభు బల్లలో పాలుభాగస్తులు అయ్యేవారు సమస్త విధమైనటువంటి కల్మషాన్ని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అందులో పాలుభాగస్తులు అవ్వాలని. అప్పుడు ఇది అక్షయమైన ఆహారంగా మన జీవితాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆమేన్. నీవు తీసుకునే దాన్ని బట్టి దాని రూపం మారిపోతుందండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఒకే రకమైన ఆహారాన్ని తిన్నారండి. ఎక్కడ? అరణ్యం. ఏంటి వారు తిన్న ఆహారం? మన్నా. మన్నా అనే మాటకి పేరు ఇదేమి? there is no name. Manna means there is no name, anonymous, we don't know that name. ఎందుకు దానికి పేరు లేదు, పెట్టలేదు దేవుడు అంటే
అది ఎవరు ఏ ఉద్దేశంతో తీసుకుంటారో ఆ విధంగా ఆహారం మారిపోయి అది వారి కడుపును నింపేది. చిన్నపిల్లలు ఉన్నారు, ఒకే రకమైన ఫుడ్ తింటారా వాళ్ళు? చిన్నపిల్లలు మన్నాయక్కలు తిన్నారు, పెద్దవారు కూడా మన్నాయక్కలు తిన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా అదే మన్నాను తిన్నారు కదా. కానీ తీసుకున్న విధానాన్ని బట్టి ఆ రుచి మారిపోయింది. వీడికేమో చికెన్ బిర్యానీలా ఉంది, మన భాషలో చెప్పాలంటే. వీడికేమో గంజన్నంలా ఉంది, వీడికేమో అంబలి తాగినట్టుగా ఉంది, వీడికి ఇడ్లీ తిన్నట్టుగా ఉంది. పిల్లలు ఏది తినాలనుకున్నారో ఆ రకమైన రుచి వచ్చింది వాళ్ళ నోటికి. అందుకే దీనికి పెట్టిన పేరు మన్నా. ఇదేమి ఇదోన్నో అరే ఏం తిన్నారు అంటే ఆ నోటికి ఏమి అనిపించింది ఆ పేరు చెప్తాడు వీడు. ఈమె అడిగితే అమ్మ నువ్వేం తిన్నావంటే ఆమె నోటికి ఎలా అనిపించింది అది చెప్తుంది. అరే నాకు అది ఇడ్లీ లాగా ఉంది, ఇది నాకు బర్గర్ లాగా ఉంది, ఒకే ఆహారం ఆకాశం నుండి వచ్చింది. అందుకే ఇది ఏమి ఒక్క నేమ్ లేదు దానికి. ఒకవేళ ఆహారము తిని వారు చనిపోయారేమో కానీ జీవాహారమైన ఈ యొక్క రొట్టె, ఈ యొక్క ద్రాక్షరసము, ఆ సాదృశ్యమైన యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని తిని తాగిన వాడు నిత్య జీవానికి పాత్రుడవుతున్నాడు. ఆమె కాబట్టి ఇక్కడ అంటున్నాడు క్షయమైన ఆహారం కోసం కాదండి, మీరు వెంటాడాల్సింది ఆ అక్షయమైన ఆహారం కొరకు. ఇప్పుడు అక్షయమైన ఆహారం అంటే ఏమిటి ముగిస్తాను. క్షయము కానిది బాగానే ఉంది, కానీ ఇంటికి అక్షయమైన ఆహారం అంటే ఏంటి? క్షయము కానిది, కానీ అది ఏ రకంగా బైబిల్ చెప్తుంది? మూడు. ఒకటి, యేసుపై విశ్వాసం ఉంచడము అక్షయమైన ఆహారం అండి. అక్షయమైన ఆహారం, ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్, అది అక్షయమైన ఆహారం. రెండవది, ఆయన బోధలు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అవి కూడా అక్షయమైన ఆహారమే. అవి క్షయము కావు. యేసు ప్రభువునందు ఉన్న విశ్వాసము నాశనం వైపు నడిపించేది కాదు. యేసు బోధలు విని బ్రతుకుతున్న వాడు కూడా నాశనము కాడు. ఆ మూడవది పరిశుద్ధాత్మ అండి. ఆయన ద్వారా మనలో నివసించే ఆత్మ ఏంటది? అక్షయమైన ఆహారం. ఈ మూడిటిని కలిగి ఉండడమే, వీటి కొరకు ప్రయాసపడడమే, వీటి కొరకు కష్టపడడమేనండి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అనే మాటకు అర్థం. మనం ఈ రోజున క్షయమైన ఆహారం కోసం బ్రతుకుతున్నాం, మనల్ని నాశనం చేసే ఆహారం కోసం బ్రతుకుతున్నాం. వాక్యం ఏముంటుందంటే అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి. అది ఎక్కడ ఉంది? యేసుక్రీస్తులో ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పరిశుద్ధుడైన దేవుడు మనకు తెలియపరిచాడు. యేసు ప్రభువును వెంబడించే వారు చాలా మంది చాలా రకాలుగా వెంబడించారు, కానీ మనము నిజంగా వెంబడించే వారంగా ఉండాలి. నిజంగా క్రీస్తు కొరకు బ్రతికి ఉండే వారంగా ఉండాలండి. అబద్ధ క్రైస్తవులుగా ఉండకూడదు. అబద్ధంగా ప్రభుని వెంబడించే వారంగా ఉండకూడదు. ఏదో అద్భుతాలు స్వస్థతల వైపు తిరగకూడదు మన హృదయాలు. నీకు నిజంగా క్రీస్తు నందు విశ్వాసం ఉంటే నీ ప్రార్థన నిన్ను పోషిస్తుంది, నీ ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసము లేకుండా కార్యాలు జరగవు. విశ్వాసం అనే అక్షయ ఆహారం మనలో లేనప్పుడు అద్భుతాలు చూడలేరండి, ఆశ్చర్య కార్యాలు జరగవు. మనము ఖచ్చితంగా కలిగి ఉండవలసింది ఏమిటి అనగా ఈ అద్భుతాలు స్వస్థతల వైపు కాదండి మన హృదయాలు ఉండాల్సింది. అలా కాదు, అటువైపు కాదు మనం ఉండాల్సింది. క్రీస్తు బోధల వైపు మన హృదయాలు తిప్పండి. అలా చెప్తున్నాను, యేసు ప్రభువారి బోధలను చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో విలువలతో కూడిన బోధలు యేసు ప్రభువారు ప్రపంచాన్ని కదిపాయి. ప్రపంచంలో ఉన్న వ్యక్తులను మహాత్ములుగా చేసింది కూడా యేసు ప్రభువారి బోధలే. కాబట్టి అక్షయమైన ఆహారం మనకేమిటి? ఒకటి యేసు ప్రభువారి యందు విశ్వాసము, రెండవది ఆయన బోధలు, మూడవది పరిశుద్ధాత్మ. ఇంతే. ఇవి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అటు కృపా ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ కలిగించును గాక. 4 దినంలో సెకండ్ పార్ట్ మనం ప్రారంభించి ముగ్గురు గ్రూపులు ఉండిపోయారండి. వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైన వారే. కాబట్టి ఈ రోజున అందరము మనం ప్రభువులకి సమీపించడానికి సిద్ధపడుచుండగా మనందరం లేచి నిల్చుందాం. మీ కొరకు నేనే ప్రార్థన చేస్తాను.
అంటే ఒక కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి, కాంటెక్స్ట్ నాకు తెలుసు కాబట్టి ఆ రీతిగానే మీ కొరకు ప్రార్థన చేస్తాను. స్టాండ్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్, రైజ్ అప్, క్లోజ్ యువర్ ఐస్, లుక్ టు గాడ్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అప్ టు ద లార్డ్. దేవుని వైపు మీ యొక్క చేతులను చాపాలని మనం చేస్తున్నాను. సరెండర్ అయిపోండి, ప్రభుకి మీ యొక్క జీవితాలు అప్పగించండి. బాగుంటుంది, ప్రభుకి ఇస్తే బాగుంటుంది. ఆయన దగ్గర మన జీవితాలు ఉంటే చాలా ఆశీర్వాదం అండి, చాలా బాగుంటుంది. మన ప్రాణాలు మన దగ్గర ఉండడం కంటే ప్రభు చేతుల్లో ఉండడం మంచిది. మన ఆశీర్వాదాలు మన దగ్గర ఉండడం కంటే దేవుని దగ్గర ఉండడం ఇంకా మంచిది. అది బాగుంటుంది, ఆ జీవితం బాగుంటుంది. సరెండర్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించడానికి ప్రయత్నం చేయి. ఈ రోజున నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడించేవాడువా అయితే దేవునికి స్తోత్రం. లేదు, ఏదో అద్భుతం కోసం వచ్చాను, ఏదో స్వస్థత కావాలి, ఏదో అన్నం పెడతారు, భోజనం పెడతారు, ఆహారం పెడతారు, దొరుకుతుంది, రొట్టె ముక్క దొరుకుతుంది, బట్ట రొట్టె దొరుకుతుంది, ఏదో ప్రయోజనం జరుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో వస్తుంది. పొట్ట కూడి కోసం వచ్చావా? సేవ కూడా పొట్ట కూడి కొరకు రాకూడదు, యథార్థంగానే రావాలి. డబ్బుల కోసం రాకూడదు సేవకి, దేని కొరకు రాకూడదు సేవకి. ఒక శాస్త్రి అంటాడు కదా, జాగ్రత్తగా వినండి, రోజు దేవుని వైపు చూడండి. అయ్యా నేను నిన్ను వెంబడిస్తానంటే యేసు అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలదాచుటకు ఏమీ లేదని అంటాడు. నువ్వు దేవుడి దగ్గరికి ఏదో ఆశించి వస్తే అసంతృప్తి ఉంటుంది. దేవుడి దగ్గరికి యథార్థంగా వస్తే అన్నీ ఇస్తాడు. ఇప్పుడు ఏ ఫాలోవర్ నీవు? ట్రూ డిసైపుల్ ఆర్ మిరాకిల్ సీకర్? నీవు నిజమైన శిష్యుడవా, లేకపోతే ఏదో ఆశించి ఆయన దగ్గరికి వచ్చావా? అలాంటి వారు పట్ల దేవుడు కార్యం చేసిన వారిని దేవుడు తన మందలో కలుపుకోడండి. వారు దేవుడి మందలో ఉన్నవారు కాదండి. వారి వాక్యం పట్ల కానీ, సంఘం పట్ల కానీ, ఆరాధన పట్ల కానీ వారి ఆసక్తి ఉండదండి. వాళ్ళని చూసి నువ్వు నిజమైన శిష్యుడిగా నువ్వెందుకు వారిని చూసి నీ మార్గాన్ని తిప్పుకుంటున్నా? నీది నిజమైన శిష్యరికం, నీది నిజమైనది. వారి అవకాశవాదులు, వారు కేవలం అద్భుతాల కోసం వచ్చిన వారు, అవసరాల కోసం వచ్చిన వారు. వారు అలాగే పోతారు. వారితో నీకేంటి పని? వారితో నీకేంటి పని? ప్రభు చెప్తున్నాడు, నా స్వరం విను, మనుషుల స్వరం వద్దు. నాకు తెలుసు నువ్వెవరో, నీ స్థితి ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో నాకు తెలుసు. I know everything about you. Don't worry. నువ్వు నా చేతిలో భద్రంగా ఉన్నావు. Oh people of God, oh followers of Jesus Christ, don't worry about tomorrow, for future. You're whole and safe in the hands of God. దేవుని యొక్క చేతిలో నువ్వు భద్రంగా ఉన్నావు. నీ కుటుంబం భద్రంగా ఉంది, నువ్వు భద్రంగా ఉన్నావు. ఇంకొకరిని చూసి నీకున్న స్థాయిని దిగజార్చుకోవద్దు. వాళ్ళు ఫేక్ ఫాలోవర్స్, వాళ్ళు కేవలము అవకాశవాదులు మాత్రమే. డబ్బు కోసం వచ్చిన వాళ్ళు నీకు మాదిరి కాదు. ఏదో సంపాదన కోసం వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వద్దు. తిండి కోసం వచ్చిన వాళ్ళు, బట్ట కోసం వచ్చిన వాళ్ళు, ఆస్తుల కోసం వచ్చిన వాళ్ళు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి వచ్చిన వారు, వారితో కాదు మన పొందన. ఈ రోజు నువ్వు ఏమీ లేకపోయినా నీకు క్రీస్తు ఉన్నాడు. అది నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడిస్తే ఈ లోకంలో నీకు అన్ని వ్యతిరేకతలే, అనేకమైన శ్రమలు వస్తాయి, కానీ భయపడవద్దు. నీ శ్రమలలో నీకు దేవుడు తోడై ఉన్నాడు. నీవు విడవబడిన వాడు కావు, నీవు విడవబడిన దానివి కావు, నీవు పునీకరింపబడిన కుటుంబం కాదు. దేవుని చేతిలో భద్రంగా
ఇంతకంటే ధన్యత మాకు ఇంకేమీ లేదయ్యా. నీ మాట, నీ బోధ మమ్మల్ని ఆదరిస్తుంది. నీ మాట, నీ బోధ మమ్మల్ని బలపరుస్తుంది. నీ మాట, నీ బోధ మమ్మల్ని స్థిరులుగా ఉంచుతుంది. నీ మాట, నీ బోధ మమ్మల్ని కడుతుంది. నీ మాట, నీ బోధ నిత్య జీవం వైపు నడిపిస్తుంది. నీ మాట, నీ బోధ మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాట, నీ బోధ మా పాదాల్లో మాకు నెమ్మదినిస్తుంది. ప్రభు, ఈ మాట వినువారుగా, నీ యందు విశ్వాసం ఉంచువారుగా, పరిశుద్ధాత్మ ముద్రతో మేము ముద్రింపబడిన వారుగా మీరు మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు ప్రభు. మాలో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామమున బలపరచండి. మాలో ఉన్నటువంటి నీ ఆటంకంలో ఉన్న ప్రతి పాపపు గోడను యేసు నామమున కూల్చండి ప్రభు. మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని మా ప్రభుని వైపు తిప్పండి. నిజమైన ఫాలోవర్గా, నిజమైనటువంటి వెంబడించేవాడుగా దాన్ని ముందులాగా ప్రభు చూపించండి. ఆ నిన్ను నిజంగా వెంబడించడానికి ఆటంకంగా ఉన్న ప్రతి విగ్రహాన్ని మా ఎదురు తొలగించండి ప్రభు. నిన్ను వేరు చేసే ప్రతిదీ కూడా మా ఎదురుని దూరపరచండి ప్రభు. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కానుకలను మనము ప్రజలకు తీసుకుని వద్ద కానుకలు సేకరించడానికి మెయిన్ హాల్లో కానుకలు సేకరించడానికి శ్రీమతి ఎమిలియా గారిని కోరుతున్నాను. జి ఎమిలియా గారు, అలాగే శ్రీమతి టి జయ గారు మెయిన్ హాల్లో కానుకలు సేకరించాలని మనవి. కింద హాల్లో ఎస్ గంగాధర్ గారు, కె ప్రభాకర్ గారు కానుకలు సేకరించాలని మనవి. బాల్కనీలో ఎస్ కామరాజు గారు